ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 36వ శ్లోకాన్ని తెలుసుకుందాము. మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కులామృతైకరసిక కుల సంకేత పాలిని. ఈ శ్లోకంలో 4 నామాలు ఉన్నాయి. 88వ నామము మూలమంత్రాత్మిక. మూలమంత్ర పంచదశి మూలమంత్రము. ఆత్మిక ఆత్మస్వరూపమైనది. అంటే మూలమంత్రమైన పంచదశి మంత్రమే అమ్మ ఆత్మస్వరూపంగా ఉన్నది అని అర్థము. మూలము అంటే ఆధారము, ఇంకా ప్రారంభానికి మూలము. ఈ మూలమంత్రము అంటే పంచదశి మహామంత్రాన్ని మూలమంత్రము అని చెబుతారు. ఆ పంచదశి మహామంత్రమే అమ్మ యొక్క అంతరంగ స్వరూపము. అంటే ఆత్మస్వరూపముగా పంచదశి మహామంత్రం ఉన్నది. ఇంకా ప్రపంచంలోని ప్రతి శబ్దం, ప్రతి అక్షరం, ప్రతి బీజానికి మూలము ఈ మంత్రము. ఆ మంత్రరూపము లలితాదేవి. ఉదాహరణగా చెప్పాలి అంటే, ఎప్పుడైనా ఆలోచించారా, ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద మహావృక్ష రూపం ఉంటుంది అని? విత్తనం లోపలే చెట్టు యొక్క పూర్తి రూపం ఉంటుంది కదా. ఎలా ఉంటుంది? విత్తనాన్ని మనం మట్టిలో వేశాక అది చెట్టుగా రూపాంతరం చెందుతుంది. అంటే ఆ విత్తనం ద్వారానే ఒక పెద్ద మహావృక్షం అనేది ఏర్పడుతుంది. అలానే పంచదశి మంత్రము బీజాక్షరాలు వెనుక అమ్మ యొక్క పూర్తి రూపం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే, ఈ మూలమంత్రం ద్వారా ధర్మ, అర్థ, కామ, మోక్షము అనే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి. ఇంకా సప్తకోటి మంత్రములు, సకల దేవతల రూపము ఈ పంచదశి మంత్రము. అంటే ఈ మంత్రాన్ని మంత్రరాజము అని చెప్పవచ్చు. మిగిలిన మంత్రాలు అన్నీ ఈ మంత్రానికి అంగమంత్రాలే. విత్తనం నుండి చెట్టు అనేది వస్తుంది. కానీ ఆ చెట్టు బలంగా నిలబడాలి అంటే ప్రధానమైనది ఆ చెట్టు యొక్క వేరు. చెట్టుకి వేరు ఎంత మూలమో ఈ మంత్రాలన్నింటికీ మూలము ఈ పంచదశి మంత్రము. అలా ఈ పంచదశి మంత్రమే అమ్మ ఆత్మస్వరూపముగా ఉంది. 89వ నామము మూలకూటత్రయ కళేబర. మూలమంత్రం యొక్క కూటత్రయ 3 కూటములను కళేబర శరీరముగా కలిగినది. అంటే మూలమంత్రంలోని 3 కూటములను అమ్మ తన శరీరముగా కలిగినది అని అర్థము. 3 కూటములు అంటే వాగ్భవకూటము, మధ్యకూటము, శక్తికూటము. వాగ్భవకూటము తల నుండి కంఠం వరకు ఉంటుంది. మధ్యకూటము కంఠం నుండి నడుము వరకు. ఇక శక్తికూటము నడుము నుండి పాదాల వరకు ఉంటుంది. ఈ త్రికూటమే శక్తి సమూహముగా అమ్మ సంపూర్ణ శరీర రూపంగా ఉంది. అమ్మ యొక్క స్థూల రూపము అంటే సగుణ రూపము. మనందరికీ అర్థమయ్యే విధంగా మన కంటికి కనిపించే రూపము. ఆ రూపాన్ని విగ్రహాలలో, పటాలలో చూస్తాము. అదే అమ్మ రూపము. ముఖం, అందమైన కళ్ళు, అవయవాలు, ఆభరణాలు, అలంకరణ ఇవన్నీ కలిసిన రూపము స్థూల రూపము. ఆ రూపాన్ని ముందు శ్లోకాలలో తెలుసుకున్నాము. అలానే సూక్ష్మ రూపము లేదా మంత్రరూపము అంటే పంచదశి మంత్రంలో బీజాక్షరాలకు ఒక రూపాన్ని ఊహిస్తే అదే సూక్ష్మ రూపము. ముందు నామము, ఈ నామము చూసుకున్నట్లయితే, ముందు నామం మూలమంత్రాత్మికలో ఆత్మస్వరూపముగా, తర్వాత నామం మూలకూటత్రయ కళేబరాలో శరీర రూపంగా. అంటే అమ్మ స్థూల, సూక్ష్మ రూపాలు వేరువేరు కాదు, ఒకదానిలో ఒకటి లీనమై ఉన్నవి. సూక్ష్మ రూపము, స్థూల రూపము. అలా అమ్మ రూపాలను తెలుసుకుంటూ భక్తి, ఏకాగ్రతతో అమ్మను ధ్యానించాలి. ఇవి అమ్మను ధ్యానించటంలో సాధకునికి అమ్మను మరింత తెలుసుకునే దశలు. మన ఆలోచన స్థాయిని బట్టి అమ్మని ఎలా పూజిస్తే అలా అమ్మ కరుణను చూపిస్తుంది. అంటే అమ్మ సూక్ష్మ రూపంగానూ ఉంది, స్థూల రూపంగానూ ఉంది. 90వ నామము కులామృతైకరసిక. కులమునకు సంబంధించిన అమృత, అమృతములో ఏక, మిక్కిలి, రసిక ఆసక్తి కలది. అంటే
కులమునకు సంబంధించిన అమృతంలో మిక్కిలి ఆసక్తి కలది లలితాదేవి అని అర్థము. ఇక్కడ కులము అనే పదము సాధారణంగా మనం అనుకునే కులము, జాతి, వంశం దాని గురించి కాదు. కులము అంటే శక్తి మార్గము, కుండలిని శక్తిని తెలియచేస్తుంది. ఇంకా కులము అనే పదంలో కు అనగా భూమి లేదా పృథ్వీ, లం అంటే లయము చెందునది. మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో భూతత్వము లేదా పృథ్వీతత్వమును కలిగినది మూలాధార చక్రము. ఆ పృథ్వీతత్వము లయము అయ్యే ప్రదేశము మూలాధార చక్రము. ఇంకా ఈ మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు ఉన్న మార్గాన్ని కులము అంటారు. అసలు ఈ మూలాధార చక్రము మన శరీరంలో ఎక్కడ ఉంటుంది అంటే మనం కూర్చున్నప్పుడు ఆసన స్థానంలో ఉంటుంది. అలా వెన్నెముక యందు మిగిలిన చక్రాలు ఉంటాయి. ఇక సహస్రార చక్రము అంటే మన శిరస్సు పైన బ్రహ్మస్థానం నందు కపాల భాగం నడినెత్తి పైన ఈ సహస్రార చక్రం ఉంటుంది. ఆసన స్థానంలో ఉన్న మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు మధ్య ఉన్న మార్గాన్ని కులము అంటారు. ఇంతకుముందు కులము అంటే శక్తి అని కూడా చెప్పుకున్నాము. అకులము అంటే శివుడు, చైతన్య స్వరూపము. మరి కులామృతము అంటే ఏమిటి? మూలాధారంలో కుండలిని శక్తి నిద్రిస్తుంది. ఆ కులశక్తి పైకి ఎగిసి సుషుమ్నా నాడి ద్వారా సహస్రారంలో ఉన్న శివశక్తుల పాదాలను చేరినప్పుడు ఆ పాదముల నుండి వచ్చిన అమృతమును పొంది తిరిగి కుండలిని శక్తి మూలాధారమునకు చేరుతుంది. అక్కడ సహస్రారంలో వర్షిస్తున్న అమృతమే కులామృతము. ఇంకా మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు వెళ్ళే మార్గం మధ్యలో ఉన్న చక్రాలను అన్నింటినీ దాటుతూ అమ్మ పాదాలను చేరినప్పుడు ఆ తల్లి ఆ సాధకుని మీద అమృత వర్షం కురిపిస్తుంది. ఆ అమృత వర్షమే అమ్మగా ఉంటుంది. 91వ నామము కుల సంకేత పాలిని. కుల అంటే కుండలిని మార్గము అని చెప్పుకున్నాము. అలానే శాస్త్రము, వేదము అని కూడా చెప్పవచ్చు. సంకేత రహస్యములను లేదా నియమాలను, పాలిని పాలించి రక్షించున్నది లేదా కాపాడేది. అంటే కులమార్గము యొక్క రహస్యములను, నియమాలను పాలించి రక్షించున్నది జగన్మాత అని అర్థము. అమ్మ అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ వారి సాధనా స్థాయిని బట్టి అమ్మ కృప ఉంటుంది. కుల సంకేతము అంటే కుండలిని రహస్య మార్గము. ఆ రహస్య మార్గాన్ని పాలించున్నది జగన్మాత. ఎందుకు పాలించాలి అంటే మూలాధారం నుండి సహస్రారం వరకు మార్గం. అది సాధారణంగా వీడియోలోనో మాటలలోనో నేర్చుకునేది కాదు. అది గురువు ద్వారానే నేర్చుకోవాలి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే విద్యుత్ శక్తి మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు కదా. కానీ ఆ తీగలో ప్రవహిస్తుంది. అది ఒక సాధారణ తీగే అని పట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొడుతుంది కదా. అలానే కుండలిని శక్తి సాధన అనేది సులభమైనది కాదు. మనకి మనం చేసేది అంతకన్నా కాదు. సాధన, ఉపాసన చేసే వ్యక్తి ఏ ఏ పద్ధతులను అనుసరించాలి, వారికి ఎంతవరకు నేర్పించాలి, వాటి అన్నిటి ఆధారంగా నేర్పిస్తారు గురువులు. ఒకరికి నేర్పించటానికి ఎన్నో ఉంటాయి ఆ రహస్యాలను. ఇంకా ఆశ్రమ ధర్మాలను రక్షించున్నది ఆ తల్లి. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పటానికి, వాళ్ళకి అర్థం చేసుకునే శక్తి కూడా ఉండాలి. కాబట్టి ఆ రహస్య శక్తి జ్ఞానాన్ని గోప్యంగా కాపాడి తగిన సమయంలో సాధకునికి అనుగ్రహిస్తుంది. అంటే పుట్టిన వెంటనే పిల్లవానికి అన్నీ తెలియవు కదా. ఎదిగే కొద్దీ తగిన సమయంలో పిల్లవానికి అందించినట్టుగా ఆ జగన్మాత ఆ జ్ఞానాన్ని అందిస్తుంది. మరి మనం ఈ శ్లోకం ద్వారా ఏం తెలుసుకోవాలి అంటే ఈ పంచదశి మంత్రాన్ని కానీ కుండలిని శక్తిని కానీ ఒక గురువు ద్వారా మాత్రమే నేర్చుకోవాలి. అంత సులభతరం కూడా కాదు. మరి ప్రతి ఒక్కరికి సులభంగా ఉండి వాటికి సమానమైన శక్తిని కలిగి ఉన్నవి ఈ నామాలు. వీటిని వశిన్యాది వాగ్దేవతలు అందించారు. ఈ నామాలను ఓం మూలమంత్రాత్మికాయై నమో నమః అలానే ప్రతి నామాన్ని సాధన చేయవచ్చు.
ఏదైతే పంచదశి మంత్రము కుండలిని శక్తికి సమానమైన ఈ నామాలను మనం చదువుకోవచ్చు. ఈ శ్లోకం ఇంతవరకు విన్నారు కదా. ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న కులామృతము ఎక్కడ ఉంటుంది? మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము. అమ్మ పరమశక్తి, ఆమెలోని చైతన్యము స్వయంగా మంత్రరూపం, ఆత్మస్వరూపంగా ఉంది. అమ్మ శరీరమే పంచదశి మంత్రంలోని 3 కూటాలు. అలా ఆత్మస్వరూపము, శరీర స్వరూపంగా ఉంది ఆ తల్లి. ఇంకా కుండలిని శక్తి సుషుమ్నా మార్గం ద్వారా మూలాధార నుండి సహస్రారం వరకు చేరినప్పుడు అమృత వర్షాన్ని కురిపిస్తుంది. అలాగే ఆ రహస్యమైన మార్గాన్ని, ఆ రహస్యాలను కాపాడి యోగ్యత కలిగిన వారికి ప్రసాదిస్తుంది ఆ తల్లి. అమ్మ కరుణతో తర్వాత శ్లోకాన్ని మరింత తెలుసుకుందాము. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.